అది 1999 డిసెంబర్ 24 శుక్రవారం. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 సాయంత్రం నేపాల్లోని కాఠ్మండు విమానాశ్రయం నుండి ఢిల్లీ వెళ్లడానికి గాలిలోకి టేకాఫ్ అయింది. ఆ రోజు అందులో ఉన్న 15 మంది క్రూ మెంబర్లు, పైలట్ రోజులానే తమ ప్రయాణం కొనసాగుతుంది అని అనుకున్నారు. 178 మంది ప్రయాణికులు మరికొన్ని గంటల్లో తాము ఢిల్లీకి వెళ్తామని అనుకున్నారు. కానీ వాళ్ళ ప్రయాణం 7 రోజులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుందని వాళ్లకు తెలియదు. ఈ హైజాక్ మన భారతదేశంలో అంతకుముందు జరిగిన అన్ని హైజాక్లలో చాలా పెద్దది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిస్టమ్లను మార్చేలా చేసింది. ఇప్పటి వరకు కూడా ఆ హైజాక్ ఇంపాక్ట్ ని మనం అనుభవిస్తున్నాం. సరిగ్గా విమానం గాలిలో లేచిన 45 నిమిషాల తర్వాత మాస్క్, అద్దాలను ధరించిన ఒక తీవ్రవాది ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వచ్చి బాంబుని చూపించి పైలట్ దగ్గరికి తీసుకువెళ్లమని బెదిరించాడు. అప్పుడు ఆ విమానాన్ని నడిపేది దేవి శరణ్ దగ్గరకు వచ్చి విమానాన్ని పశ్చిమ దిశగా తిప్పాలని, అలా చేయకపోతే విమానాన్ని బాంబుతో పేల్చి వేస్తామని బెదిరించాడు. అసలు ఆ తీవ్రవాదులు ఎవరు? ఎందుకు వాళ్ళు ఈ విమానాన్ని హైజాక్ చేశారు? వాళ్ళ డిమాండ్స్ ఏమిటి? ఎందుకు ఆ విమానం ఢిల్లీ కాకుండా వేరువేరు ప్రాంతాలలో ఆపారు? అందులో ఉన్న ప్రయాణికులను కాపాడడానికి 7 రోజుల సమయం ఎందుకు పట్టింది? ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోను చివరి వరకు చూడండి. తమ విమానం హైజాక్ కి గురి అయింది అని అందులో ఉన్న క్రూ స్టాఫ్ ప్రయాణికులు గుర్తించే లోపే విమానం పూర్తి స్థాయిలో తీవ్రవాదుల కంట్రోల్లోకి వెళ్ళింది. ఆ విమానంలో 5 తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళు ఇబ్రహీం అదార్, షహీద్ అఖ్తర్ సహీద్, సున్నీ అహద్ ఖాజీ, మిశ్రా జహర్ ఇబ్రహీం, షకీర్ సుకూర్. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ కి సంబంధించిన హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అందులో ఒక ఉగ్రవాది పైలట్ దేవి శరణ్ వద్దకు వెళ్లి విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కాకుండా లక్నో మీదుగా లాహోర్ లో దించాలి అని బెదిరించాడు. ఆ విమానం ఢిల్లీ కాకుండా వేరువేరు ప్రాంతాలలో ఆపారు. అందులో మొదటగా పంజాబ్ లోని అమృత్సర్, పాకిస్తాన్ లోని లాహోర్, దుబాయ్ లో, ఆఫ్ఘనిస్తాన్ లోని కందహార్, ఇలా వేరువేరు ప్రాంతాలలో ఆపారు. అసలు ఎందుకు విమానాన్ని ఆ వేరువేరు ప్రాంతాలలో ఆపాల్సి వచ్చింది అంటే తీవ్రవాదులు మొదటగా ఆ విమానాన్ని లాహోర్ లో దించాలి అని కోరారు. కానీ పాకిస్తాన్ అధికారులు అందుకు అనుమతించలేదు. ఎందుకు అంటే ఈ హైజాక్ లో తమ పాత్ర కూడా ఉంటుంది అని అన్న నింద వాళ్ళ మీద పడుతుంది అని వాళ్ళు నిరాకరించారు. విమానంలో కూడా సరిపోయే ఇంధనం లేకపోవడం వల్ల పైలట్ హైజాకర్లకు చెప్పి మొదటగా పంజాబ్ లోని అమృత్సర్ విమానాశ్రయంలో విమానాన్ని దించాడు. అమృత్సర్ చేరిన తర్వాత విమానంలో ఇంధనం నింపాల్సిందిగా కెప్టెన్ వరుణ్ కోరారు. కానీ విమానంను అక్కడ నుండి కదలకుండా చేయాల్సిందిగా అమృత్సర్ వర్గాలకు విషయం తెలుసుకున్న CMS క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఆదేశాలను జారీ చేసింది. అప్పటికి పంజాబ్ లో ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ అందరూ ఆ విమానాన్ని సేఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఢిల్లీ నుంచి వారికి ఏ అనుమతులు రాలేదు. అప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు అడిగినట్టు ఫ్యూయల్ ట్యాంకర్ ని వాళ్ళ దగ్గరికి పంపుదాం, కానీ ఫ్యూయల్ ట్యాంకర్ తోని వాళ్ళు వెళ్లే మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫ్యూయల్ ట్యాంకర్ ను విమానం వద్దకు నెమ్మదిగా వెళ్లమని సూచించారు. ట్యాంకర్ విమానం వైపు వెళ్తుండగా అందులోని డ్రైవర్ మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక్కసారిగా ఫ్యూయల్ ట్యాంకర్ ను అక్కడే ఆపేశాడు. ఇదంతా విమానంలో నుండి చూస్తున్న హైజాకర్లు అనుమానం పెరిగింది. ఏదో జరగబోతుందని హైజాకర్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు కూడా లేకుండా తక్షణం విమానాన్ని బలవంతంగా అమృత్సర్ నుంచి టేకాఫ్ చేయాలని బెదిరించారు. ఆ సమయంలో విమానం ముందు ఫ్యూయల్ ట్యాంకర్ ఉంది. బలవంతంగా టేకాఫ్ చేస్తున్నప్పుడు ఆ ట్యాంకర్ కు విమానం హిట్ అయ్యేది. కానీ కొద్ది తేడాతో ఆ ప్రమాదం తప్పింది. ఫ్యూయల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించాల్సిందిగా పాకిస్తాన్ లోని లాహోర్ వర్గాలను విమానం అభ్యర్థించింది. కానీ తమ దేశానికి ఉగ్రవాద సంబంధాలు అంటగడతారన్న భయంతో పాకిస్తాన్ అందుకు నిరాకరించింది. తమ ఎయిర్ ట్రాఫిక్ సేవలను కూడా పాక్ మూసివేసింది. భారత విమానానికి పాక్ గగనతలాన్ని దాదాపుగా మూసేసింది. లాహోర్ విమానాశ్రయంలో లైటింగ్లను ఆర్పేసింది. ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఏ సహాయము లేకపోవడంతో కెప్టెన్ శరణ్ తన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలపై మాత్రమే ఆధారపడుతూ తాను రన్వేగా భావించిన స్థలంపై విమానాన్ని దించబోయాడు. కానీ అది కేవలం మామూలు రోడ్ అని గుర్తించి సకాలంలోనే విమానాన్ని పైకి లేపాడు. ఇక క్రాష్ ల్యాండింగ్ తప్ప విమానానికి మరో అవకాశం లేదని తెలిసిపోవడంతో ఎట్టకేలకు పాక్ వర్గాలు లాహోర్ విమానాశ్రయంలో లైట్లను వెలిగించారు. విమానంలో లాహోర్ విమానాశ్రయ వర్గాలు ఇంధనాన్ని నింపాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 32 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరేందుకు దానికి అనుమతి కూడా ఇచ్చారు.
కానీ ఇండియన్ గవర్నమెంట్ కొంతమంది మహిళల్ని పిల్లల్ని దించాలని నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. ఆ నెగోషియేషన్ ని ఉగ్రవాదులు తిరస్కరించారు. లాహోర్ నుంచి విమానం దుబాయ్ కి వెళ్ళింది. దుబాయ్ లో దిగడానికి ముందు చాలా ఎయిర్పోర్ట్లలో దింపాలని ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా దానికి అంగీకరించలేదు. కానీ భారత్ అభ్యర్థన మేరకు యుఏఈ వర్గాలను ఆమోదించి దుబాయ్ లో దించడానికి ఒప్పుకున్నాయి. ఆ విమానం నుంచి 27 మంది ప్రయాణికులు అక్కడ దించేశారు. వారితో పాటు 25 ఏళ్ల రిపన్ కత్యాల్ అనే భారతీయుడిని కూడా వదిలేశారు. అతన్ని విమానంలో ఉన్నప్పుడే కత్తులతో పొడవడం వల్ల తీవ్ర గాయాల పాలై అతను అక్కడే చనిపోయాడు. ఈ మొత్తం సంఘటనలో ఏకైక మృతుడు అతడే అయ్యాడు. అతనిని ఎందుకు చంపారు అన్న నిజం చాలా కాలం వరకు బయటికి రాలేదు. చాలా కథనాల ప్రకారం అతడు ఆ రోజు విమానంలో తన భార్యతో హనీమూన్ కి వెళ్లి వస్తున్నాడు. అయితే ఉగ్రవాదులు 10 మందిని బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమిక్ క్లాస్ కి వెళ్లమని చెప్పారు. దీనికి అతడు ఉగ్రవాదుల మాటను నిరాకరించడంతో అతనిని చంపేశారని చెబుతున్నారు. తన భార్య కూడా ఎప్పుడు ఎందుకు చనిపోయారని బయటకు చెప్పలేదు. అలా ప్రయాణికులను దించగానే హైజాకర్లు విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని కందహార్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్ళింది. చివరిగా విమానాన్ని ఇక్కడే ఆపారు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు తీవ్రవాదులు విమానాన్ని ఇన్ని ప్లేసెస్ లో ఆపారు? వాళ్లకు కావాల్సింది వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకోవడమే కదా. వాటిని ఇండియాలో ఉండి కూడా నెరవేర్చుకోవచ్చు కదా. కానీ తీవ్రవాదుల ప్లాన్ ప్రకారం వారు అసలు ఇండియాలోనే ఉండకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఏ విధంగానైనా ఇండియన్ ఫోర్స్ తమని అటాక్ చేసి హైజాక్ ను ఆపే ప్రయత్నం చేస్తారని అనుకున్నారు. దుబాయ్ కి వెళ్లడం వాళ్ళ ప్లాన్ లోనే లేదు. లాహోర్ వెళ్లి అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్దాం అనుకున్నారు. కానీ నైట్ టైం ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ త్వరగా రెస్పాండ్ కాకపోవడంతో అటు నుంచి ఒమాన్ కంట్రీకి వెళ్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుమతించకపోవడంతో చివరికి భారత యుఏఈని రిక్వెస్ట్ చేస్తే యుఏఈలో ఆపి తిరిగి మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ కందార్ కు వెళ్లారు. విమానం కాందహార్ లో దిగగానే అక్కడ ఉన్న తాలిబాన్ వర్గాలు ఇంటర్నేషనల్ వైజ్ గా తమకు గుర్తింపు లభించాలని భారత్ కు సహాయకారం అందిస్తామని చెప్పారు. హైజాకర్లకు భారత వర్గాలకు మధ్య ఈ తాలిబాన్ వర్గాలు ప్రతినిధులుగా ఉంటామని అన్నారు. కానీ తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకపోవడంతో ఇస్లామాబాద్ లోని తమ హై కమిషన్ నుంచి ఒక అధికారిని కాందహార్ కు భారత్ పంపింది. గతంలో తాలిబాన్ వర్గాలతో భారత్ ఎప్పుడు సంప్రదింపులు లేకపోవడంతో పూర్తిగా తాలిబాన్లను నమ్మలేకపోయింది. అయితే తాలిబాన్ సాయుధ బలగాలు హైజాక్ అయిన విమానాన్ని చుట్టుముట్టాయి. ఈ తాలిబాన్ల వ్యవహారాల శైలిపై అనుమానాలు తలెత్తాయి. బందీలను చంపకుండా లేదా గాయపరచకుండా హైజాకర్లను అడ్డుకోవడానికి బలగాలను దింపామని తాలిబాన్లు చెబుతూ వచ్చారు. అయితే హైజాకర్లపై భారత సైన్యం దాడి చేయకుండా ఉండేందుకు తాలిబాన్లు ఈ పన్నాగం పన్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తీవ్రవాదులతో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధమైంది. దీనికోసం 3 సభ్యులు గల ఒక టీం ని రెడీ చేసింది. ఎంతో అనుభవం ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అజిత్ దోవల్, వివేక్ కడ్జు, సిడి సహాయ్ 3 సభ్యులతో చర్చలకు పంపింది. హైజాకర్లకు మన అధికారులకు మధ్య తాలిబాన్ల మధ్యవర్తంతో చర్చలు మొదలయ్యాయి. హైజాకర్లు మొదట వాళ్ళ డిమాండ్స్ చెప్పారు. ఆ డిమాండ్స్ ఏంటి అంటే జైల్లో ఉన్న 35 మంది పాకిస్తాన్ మిలిటరీలను విడుదల చేయాలని, $200 మిలియన్ డబ్బును భారత్ ఇవ్వాలని, వాటితో పాటు కొంటెమ్మ కోరికలను ఎన్నో అడిగారు. కానీ వాటిలో వేటిని కూడా మన భారత అధికారులు ఒప్పుకోలేదు. వాళ్ళ మధ్య డిస్కషన్ కొన్నిసార్లు చాలా తీవ్ర స్థాయిలో జరిగాయి. కొన్నిసార్లు భారత్ దేనికి ఒప్పుకోకపోవడంతో భారత్ అధికారులతో విమానంలోని ప్రయాణికులను చంపేస్తామని బెదిరించారు. కానీ తాలిబాన్లు ప్రయాణికులకు ఏమీ కాకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ చర్చలు ఇంత తీవ్ర స్థాయిలో జరగడానికి కారణం అందులో ఉన్న వ్యక్తి అజిత్ దోవల్. ఇతనికి ఇటువంటి విషయాలలో చాలా అనుభవం ఉంది. అజిత్ దోవల్ గారు ఈ చర్చల గురించి అతనిని అడిగినప్పుడు రాత్రి సమయాల్లోనే ఈ చర్చలు ఎక్కువసేపు జరిగాయి అంట. చర్చలకు అజిత్ దోవల్ గారు మెయిన్ లీడ్ గా ఉంటూ నడిపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి వీళ్లకు ఆదేశాలు రావడం కూడా ఇతను గమనించాడంట. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాకేం సంబంధం లేదు అన్నట్టు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇతను ఇంత పట్టుదలతో ఉండడం వల్ల చివరకు వాళ్ళు 11 మంది పాకిస్తాన్లను విడుదల చేయండి అనే దాకా వచ్చారు. దానికి కూడా మన ఇండియా అధికారులు ఒప్పుకోలేదు. ఈ చర్చలు ఎక్కువ రోజులు అవుతుండటంతో ప్రయాణికులను మరియు అధికారులను భద్రత గురించి చర్చలకు త్వరగా ముగించాలని కోరారు. అలా వాళ్ళు చేసిన డిమాండ్లలో చివరకు 3 ఖైదీలను విడుదల చేస్తామని అధికారులు అంగీకరించారు. దానికి కారణం అంతమంది ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని అందులో ఏ కొద్ది పొరపాటు జరిగినా ఇండియాకు అతిపెద్ద అవమానం ఉంటుందని ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ హైజాక్ జరగడానికి ఒకే ఒక ముఖ్య కారణం మౌలానా మసూద్ ఆజాద్ ని విడిపించాలని. అలా విడుదల చేస్తామన్న 3 ఖైదీలలో ఒకడు మౌలానా మసూద్ ఆజాద్, రెండోవాడు అహ్మద్ ఒమర్ సైద్ షేక్, మూడోవాడు ముస్తాక్ అహ్మద్ జిగ్హార్. వీళ్ళని భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకువచ్చి తాలిబాన్లకు అప్పగించింది.
చివరకు డిసెంబర్ 31న మరొక విమానంలో ప్రయాణికులందరినీ భారతదేశంలోకి తీసుకొని వచ్చారు. ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ మరియు తాలిబాన్లు కలిసి చేసిన మొత్తం హైజాకింగ్ లో భారత్ చేసిన ఒకే ఒక్క తప్పు ఈ ముగ్గురు ఖైదీలను విడిచిపెట్టడం, ముఖ్యంగా ఈ మౌలానా మసూద్ అజార్ ని విడిచిపెట్టడం. ఎందుకంటే వీడిని విడిచిపెట్టిన తర్వాత భారతదేశం ఎంత నష్టానికి గురి అయింది అంటే, విడిచిపెట్టిన వెంటనే 2000 సంవత్సరంలో జైషే ఈ మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించి 2001లో పార్లమెంట్ అటాక్, 2008లో ముంబై దాడులు, 2016లో పఠాన్ కోట దాడులు, 2019లో పుల్వామా దాడులలో అండ్ రీసెంట్ గా జరిగిన 2025 పహల్గామ్ దాడిలో, వాటితో పాటు కాశ్మీర్ లో అనేక దాడులు చేస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఎంతో నష్టం కలిగించాడు. వీటిని విడుదల చేయడం వల్ల భారతదేశానికి ఎంతో ముప్పు ఉందని తెలిసినా కానీ ఆ పరిస్థితుల్లో తప్పలేదు. విడిచిపెట్టిన వారిలో మరొకరైన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ భారత్ లో 1994లో జరిగిన విదేశీ పర్యాటకుల అపహరణ కేసులో జైలుకెళ్లాడు. అలాగే డానియల్ హత్య కేసులో ప్రమేయం ఉంది. మూడోవాడు ముస్తాక్ అహ్మద్ జగార్ విడుదల అయ్యాక పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మిలిటెంట్లకు శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా వీళ్లను విడుదల చేయడం వల్ల అది భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిజంగా ఈ మొత్తం సంఘటనలో భారతదేశం ఎందుకు తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఇంటెలిజెంట్ నుంచి ప్లేన్ ని హైజాక్ చేస్తారని సమాచారం ఉన్నా కూడా అదే విమానంలో ప్రయాణించే రాలో పనిచేసే అధికారి దాన్ని అంతగా పట్టించుకోకపోవడం. అలాగే పంజాబ్ లోని అమృత్సర్ లో విమానం ఆగినప్పుడు అక్కడ ఉన్న డిఐజీ ఆఫీసర్ కి మేనేజ్మెంట్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదంట. అతడు న్యూస్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకొని అప్రమత్తం అయ్యాడు. పంజాబ్ పోలీసులను అలర్ట్ చేసి వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్ కి వెళ్లడం వల్ల ఆలస్యం అయింది. మరీ ముఖ్యంగా నకిలీ పాస్పోర్ట్లను ఇచ్చి విమానం ఎక్కించడానికి మన దేశం వాళ్ళే టెర్రరిస్ట్ వాళ్ళకి సహాయం చేశారంట. ఐఎస్ఐ కూడా పక్కాగా వాళ్లకు సపోర్ట్ చేస్తూ విమానం స్టార్ట్ అయ్యే 2 గంటల ముందు ఐఎస్ఐ హై కమిషన్ నుంచి ఓ కారు అక్కడికి వచ్చింది. దీనిని మన వాళ్ళు గమనించలేకపోయారు. కారణం ఎయిర్పోర్ట్ లో హై సెక్యూరిటీ లేకపోవడం. ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారిని కాపాడడం కోసం ఇదంతా చేశారు. కానీ వారు విమానంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులను విడుదల చేస్తేనే మేము ప్రయాణికులను విడిచిపెడతాము అని ఒప్పందం చేసుకున్నారని ప్రయాణికులకు తెలియదు. చాలా మంది కూడా ఆ ఉగ్రవాదుల బదులు మేము చనిపోయే వాళ్ళం కదా, ఎందుకు వారిని విడుదల చేశారు అని వారు విడుదలయ్యాక మీడియా ముందుకు వచ్చి సమాధానం ఇచ్చారు. ఏదేమైనా సరే భారతదేశంలో జరిగిన అన్ని హైజాక్లలో ఈ IC-814 హైజాక్ భారతదేశంలో ఎంతో నష్టం చేసింది. ఈ IC-814 హైజాక్ భారతదేశాన్ని ఎంతో నష్టం చేసింది. ఈ మొత్తం స్టోరీలో ద రియల్ హీరో కెప్టెన్ దేవి శరణ్. ఎందుకంటే చాలా క్రిటికల్ కండిషన్ లో కూడా ఫ్లైట్ ని ఎటువంటి క్రాష్ ల్యాండింగ్ కాకుండా ప్రయాణికుల ప్రాణాలను అన్ని రోజుల వరకు తన గుప్పెట్లో ఉంచి కాపాడాడు. అందుకు గాను దేవి శరణ్ ను సేఫ్ స్కైస్ అవార్డు ను అందుకున్నారు. దిస్ ఈస్ ద రియల్ స్టోరీ ఆఫ్ ఎయిర్లైన్ IC-814. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.